ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు పేపర్ లీకేజ్ అయింది. యావత్ భారతదేశంలో లక్షలాది మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. కానీ అది లీకేజ్ జరగడం వల్ల ఎంతో మంది జీవితాలు నాశనమైనవి, కొందరు చనిపోవడం జరిగింది. కొందరు నిరాశ నిస్పృహతో వాళ్ళ లైఫ్ చెడిపోయింది. ఆ రోజు జరిగిన సంఘటనలో పోలీసు వాళ్ళు బాష్పవాయువు ఉపయోగించారు. అదేవిధంగా వాటర్ తోటి పిల్లల మీద నీళ్లతోటి నింపారు. అదేవిధంగా పల్లెట్ గన్లతో కూడా కుచ్చుకుంటావి సావడు. ఆ తోటి ఒక విద్యార్థికి అన్యాయం జరిగింది. అతను బాధపడుతున్నాడని తెలుసుకొని ఆయన పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వడానికి పోయినా ఏ పోలీసు వాళ్ళు కూడా తీసుకోలే రిపోర్ట్. తర్వాత రాహుల్ గాంధీని కలిశాడు అబ్బాయి, ఆ విద్యార్థి. సార్ నాకు ఎన్ని రోజులు అంటే నాకు అన్యాయం జరిగింది, మీరు ఏం చేస్తారంటే ఎస్ ఐఎమ్ కమింగ్ విత్ యూ అన్నాడు. 6 గంటలు పోలీస్ స్టేషన్ మీద కూర్చున్నాడు. కేసుని ఎఫ్ఐఆర్ అయ్యేదాకా పోలేదు. దట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ది మై లీడర్. ఏ పేదవానికి అన్యాయం జరిగినా ఆ పేదవానికి న్యాయం జరగాలనే కోరిక, చదువుకుంటేనే భవిష్యత్ అని మహాత్మా జ్యోతిరావు పూలే 18th సెంచరీలో చెప్తే దాని అనుగుణంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడానికి బ్యారిస్టర్ అయ్యి ఆయన దేశానికి రాజ్యాంగం రాశారు. అలాది చదివే ముఖ్యమనే ఆలోచనతో మా రాహుల్ గాంధీ గారు కేసు రిజిస్టర్ అయ్యే వరకు వదలలేదు. అదేవిధంగా ఇవాళ సిజే కాక్రోచ్ జనతా పార్టీ పిల్లలు రాజస్థాన్ లో ఒక గవర్నమెంట్ స్కూల్లో ఎలాంటి చదువు చెప్తున్నారు. ఆ స్కూల్ ను విజిట్ చేయడానికి పోతే ఆ స్కూల్ ఎక్కడ నడుస్తుంది తెలుసా? బర్లు ఆవులు ఉండే దగ్గర ఈ స్కూల్ నడుస్తున్నది. అది చూడడానికి పోతే ఆ ఊర్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఎంత కొట్టినా మన చెయ్యి కూడా ఇరిగిపోయింది. అంటే వీళ్ళ దౌర్జన్యం ఎంత దానికి వస్తుందో ఒక ఆలోచన చేయమని నేను కోరుతున్నా. స్కూల్ చూడడానికి పోతున్నాను. అదే మా దగ్గర రేవంత్ రెడ్డి గారి డెడికేటెడ్ స్కూలు, అదేవిధంగా గురుకుల స్కూల్ మేము వారికి 2 పూట్ల బ్రేక్ఫాస్ట్, సాయంత్రం ఆఫ్టర్నూన్ లంచ్ ఇస్తున్నాం, బట్టలు ఇస్తున్నాం, అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం. కానీ రాజస్థాన్ లో ఎవరు గవర్నమెంట్ ఉందా? బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా. అక్కడ ఎట్లా జరుగుతున్నది? అంతేకాదు ఇవాళ నేను ఓబీసీ ఎంపీసీగా కన్వీనర్ గా బాధపడుతున్నా. నేను గతంలో ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ ఇయ్యాలని నేను కొందరు పోయి రిజర్వేషన్ వద్దని కోరారు. కానీ నేను రిజర్వేషన్ గురించి పోరాడితే అప్పుడు సుప్రీంకోర్టు కొట్టేసింది, నో క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఓబీసీ. అప్పుడు నేను సోనియా గాంధీ దగ్గర పోయినా, అమ్మా టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ. అంటే ఏం చేయాలన్నది మేము ఆఫ్టర్ మీడియా పార్లమెంట్, ఆఫ్టర్ జ్యుడిషియరీ ఆల్టర్నేట్ ఒకటే పార్లమెంట్ కాబట్టి పార్లమెంట్ లో ఈ చర్చ జరగాలి. ఏం చేయాలంటే వై డోంట్ యు పుట్ ఎ ఓట్ టు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అంటే ఆయనకు చెప్తే బిల్ పెడితే అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. మాయావతి మొదలు పెడితే అందరు కూడా, మమతా, శరద్ పవార్, లల్లూ ప్రసాద్ యాదవ్ అందరు కూడా మద్దతు ఇచ్చారు. ఇవాళ మా పిల్లలు ఐఐటిలో చదివిన వాళ్ళు 1,20,000 జీతం సంపాదిస్తున్నారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ లో డాక్టర్లు అవుతున్నారు. ఈ రిజర్వేషన్ వచ్చింది దానివల్ల. ఇప్పుడు కొత్త నాటకం అవుతుందయో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర రిజర్వేషన్ ఎత్తేయాలంటున్నారు. వాళ్ళ ఆలోచన చూడు. దీని వెనకాల ఎవరున్నారు? నరేంద్ర మోడీ తనకు తాను ఓబీసీ అంటాడు, కానీ ఓబీసీల నోట్లే మట్టి కొడుతున్నాడు. అదే అగ్రకులాల్లో పుట్టినటువంటి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచినప్పుడు వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. జితినా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. అది తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎలా
రిజర్వేషన్ ఎత్తేయాలంటారు. మీరు మొన్న తీసుకోలే ఈడబ్ల్యూఎస్ లో 10% నువ్వు పెట్టినావు కదా నరేంద్ర మోడీ, నువ్వు పెట్టినవా లేదా? మేము ఎక్కడ అడ్డం పడ్డామా? మేము పడలే. అందులో కూడా అగ్రకులాల్లో పేదోళ్ళు ఉన్నారు. ఇవాళ రిజర్వేషన్ అంట, మెరిట్ అంట. మెరిట్ ఎన్నికలు వచ్చింది నాయన. బడుగు బలైన వర్గాలు పైకి రావద్దా? వాళ్ళకు భోజనాలు లేవు, తిండికి లేదు, చదువుకోవడానికి అవకాశం లేదు. అయినా చదువుకోవాలని ఆలోచన వాళ్ళకు ఉన్నది. దాన్ని కూడా ఎత్తేయాలని నిన్న జంతర్ మంతర్ లో ధర్నా చేసిన వాళ్ళు రామ్లీలా మైదానంలో మీటింగ్ పెడతారట. మేము కూడా చూస్తాం రా బాబు. మేము ఈనాడు మోర్ దాన్ 60% పాపులేషన్ మాది ఉన్నది. ఏది 140 కోట్లలో 60% మా వాళ్ళు ఎక్కున్నారు. మేము ఊరుకుంటామా? రిజర్వేషన్ ఎత్తేస్తే రిజర్వేషన్ వల్లనే మాకు న్యాయం జరుగుతుంది. అందుగురించి ఏ ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు వాగ్దానాలు చేస్తారు. ఏమని? మేము స్కూటర్ ఇప్పిస్తాం, రేడియో ఇప్పిస్తాం, మీకు ఇండ్లు ఇప్పిస్తాం అని అంటారా లేదా? అంటే పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఇస్తా అంటున్నారు. ఇవాళ మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు. దీని వెనకాల ఎవరున్నారు? నరేంద్ర మోడీ, అమిత్ షా ఉన్నాడు. ఆర్ఎస్ఎస్ దీని వెనకాల ఆట ఆడుతుంది. ఇవాళ తప్పనిసరిగా మా రాష్ట్రంలో కూడా ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత మొట్టమొదటి స్టేట్ కామారెడ్డిలో మీటింగ్ పెట్టి సిద్ధరామయ్య సమక్షంలో 42% లోకల్ బాడీ ఉన్నాం, ఇచ్చినాం. అదే విధంగా అదే ముఖ్యమంత్రి గారు కులగన జరిగిన తర్వాత 56% వచ్చిందని చెప్పిండు. అదే విధంగా ఏది బీహార్ లో 62% వచ్చింది. కనుక నా ఉద్దేశంలో ఇవాళ యుద్ధం శురువైందా బాబు. ఈ యుద్ధాన్ని ఎవడు ఆపలేడు. గతంలో మీరు మండల కమిషన్లో ఇదే చేసిండ్రు. దేశ మొత్తంలో ఏది అల్లకల్లోలమైంది. ఇక్కడికెళ్ళే మొదలైతుంది. ఇక్కడ మా ముఖ్యమంత్రి బడుగు బలైన వర్గాలకు అవకాశం ఇస్తున్నాడు. మీ రాష్ట్రంలో ఎందుకు ఇయ్యారు? దేశంలో ఎందుకు ఇయ్యారు అని నేను అడుగుతున్నా. ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా గత ఎంపీగా ఉన్నప్పుడు మేము సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ గా ఆనాడు ఆమె రిజర్వేషన్ ఇచ్చింది. ఈయన ముఖ్యమంత్రి తనకు తాను నేను బీసీని అంటాడు, గానుగా తిప్తా, నూనె తిప్తా అంటుండు. గానుగా తిప్పేది లేదు, నూనె తీసేది లేదు. కనుక తప్పనిసరిగా దీని మీద ఉద్యమం ఇక్కడికి వెళ్ళే మొదలైతుంది. రేపే సోమవారం రోజు ఏది ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టుతున్న అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న బీసీ నాయకులందరూ రావట్లే బాబు. ఇప్పుడు రాకపోతే రాదు. ఎందుకంటే మొన్న జరిగింది సర్లో మీరు పెట్టిండ్రు. మీ జీవో ఏమెళ్ళింది? ఎస్సీ ఎస్టీ ఇంటి ఓనర్ అయితే వాళ్ళ డీటెయిల్ తీసుకోమన్నారు. ఎస్సీ ఎస్టీ పెట్టినప్పుడు ఓబీసీ పెట్టాలి కదా. రెండో ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ లో కూడా మా పేరేంటే బాబు ఓబీసీ అనేందుకు భయపడుతున్నారా? మా ఓట్లు కావాలన్నా మేము ఎక్కువ సంఖ్యలో ఉన్నాం. మేము వేసే ఓట్లతో ఎవడన్నా గెలుస్తాడు. కనుక తప్పనిసరిగా మహబూబ్ నగర్ లో రేపు ఇక్కడ అయిన తర్వాత మంగళవారం రోజు 25 నాడు ఎక్కడ మహబూబ్ నగర్ లో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ ఓబీసీ ఇష్యూ మాట్లాడతాం. అదేవిధంగా సిడబ్ల్యూసీ ఒక నిర్ణయం తీసుకున్నది. ఏమని? అయోధ్య ఇష్యూ కూడా టేకప్ చేయాలన్నారు. అయోధ్యలో కూడా రాముని పేరు చెప్పి ఓట్లు తీసుకుంటారు. రామునికి వేసినటువంటి డబ్బులు కొట్టేస్తారు, ఉండి పైసలు తినేస్తారు, బంగారం తినేస్తారు. దానికి మేము తప్పనిసరిగా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాలి. బయట ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి భయం చుట్టుకునేది. మొన్న సర్వే అయింది, రాహుల్ గాంధీకి 58% వచ్చింది. కాబోయే ప్రధానమంత్రి అని తెలుసుకున్న తర్వాత ఓబీసీలకే అన్యాయం చేస్తున్నారు. అరే మేము ఓబీసీలో మేము మనుషులో మేము ఓట్లేస్తున్నాంలే బాబు. మా కులాలు ఉన్నాయి, మా అన్ని కులాల సర్వేది. మన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఏమన్నాడు? కొందరు పోయిన రిజర్వేషన్ ఎత్తేయాలంటే రిజర్వేషన్ ఉంచాలన్నాడు. రిజర్వేషన్ ఉంటే వాళ్ళ జనాభా ప్రాతిపదికంగా వాళ్ళ అభివృద్ధి జరుగుతాయి, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళు బాగుపడతారంటే ఇప్పటి వరకు దాంట్లో కూడా ఎలక్షన్ కమిషన్ ఆ కాలం ఎందుకు పెట్టలేదని అడుగుతున్నా. బీసీ అనే కాలం పెట్టినుంటే పంచాయతీ లేదు కదా. మొదటి దాంట్లో పెట్టారు, రెండో దాంట్లో పెట్టారు. ఏమైంది? నరేంద్ర మోడీ ఇది అన్యాయం చేస్తున్నారా బాబు.
నువ్వు ఓబీసీ అంటావు. అమిత్ షా ఏమో దీనికి వ్యతిరేకంగా చేస్తున్నాడు. దీని వెనకాల ఆర్ఎస్ఎస్ మోహన్ భగత్ ఉన్నాడు. ఆయనకు ఈ దేశంలో రిజర్వేషన్ వద్దు. మరి మీ ఈడబ్ల్యూఎస్ఎల్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అని 10% తీసుకున్నారా లేదా? మేము అడ్డం పడ్డాంలో బాబు, మేము పడలే. ఎందుకంటే అందులో కూడా పేదోళ్ళు ఉన్నారని. ఇవాళ రిజర్వేషన్ ఎత్తేయాలని రామ్లీల మైదానంలో మీటింగ్ పెడతారట. పెట్టుర్రా బాబు, మీ స్ట్రెంత్ ఎంతో మా స్ట్రెంత్ ఎంతో చూయిస్తాం. యుద్ధం శురువాలే. గతంలో కూడా మండల కమిషన్ లో ఇదే పనిచేసారు. కానీ దేశ మొత్తంలో హంగామా అయింది. మళ్ళొక హంగామా కాకుండా చూడాలంటే తప్పనిసరిగా ఈ రిజర్వేషన్ లో ఓబీసీ కాలం ఉండాలి. అదే విధంగా ఓబీసీలకు సరి అయిన న్యాయం జరగాలి. దాని వెనకాల రాహుల్ గాంధీ ఏమన్నాడు? ఏది కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచేటప్పుడు ఒక మాట అన్నాడు, నేను ఇంతవరకు ఎస్సీ ఎస్టీలకి అన్యాయం అనుకున్నా, కానీ దానికంటే ఎక్కువ ఓబీసీలకు అన్యాయం జరుగుతుంది అని ఏమన్నాడు? వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితిన ఇచ్చేదారి ఉట్టి భాగీదారి అన్నప్పటి నుంచి వీళ్ళకి చెమటలు పడుతున్నాయి. ఎందుకు రాబోయ్ గారు రాహుల్ గాంధీ? అరే మీరు కూడా చేయండి బాబు, నరేంద్ర మోడీ నువ్వు చేయి, నీకు మంచి పేరు వస్తుంది. మా నోట్లు ఎందుకు పట్టుకొడుతున్నావు? మా పిల్లలు చదవద్దా? మా పిల్లలు ఉద్యోగాలు చేయొద్దా? బర్లు కాచోడు బర్లు కాయాలి, గొర్రెలు కాచోడు గొర్రెలు కాయాలి. మా పిల్లలు అంటున్నాయా? ఓ నాయన, మేము గొర్రెలు కాయం, నేను చదువుకుంటాం. ఎన్ని రోజులు గొర్రెలు కాయాలి? నేను ఐఏఎస్ అవుతా, నేను ఐపీఎస్ అవుతా, నేను రాజకీయ నాయకుడు అవుతా అంటున్నాను. ఇవాళ ఏమిటయా నువ్వు చేసే పని? ఎందుకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? దీని వెనకాల ఆర్ఎస్ఎస్ ఆఖరుకు స్కూల్ చూసేందుకు పోతే కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ గ్రామంలో సిజేపీ కార్యకర్తలను ఇష్టపడి ఒక చెయ్యింది. మీ స్కూల్ ఎట్లున్నాయో చూసుకోండి, అదే మా స్కూల్ చూడండి. ఇక్కడ ఏది 100 స్కూల్ కట్టిస్తున్నాం. ఏది ఇంగ్లీష్ లో అందరు కూడా చదవాలి, పైకి రావాలని మా ముఖ్యమంత్రి ఆలోచన. అదే రాహుల్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేసింది ఏకైక రాష్ట్రం తెలంగాణ చేశారు. దాని తర్వాత 55% అన్నారు. కాబట్టి ఈ యుద్ధం తెలంగాణకెళ్ళే మొదలైతుంది. దీనికి అందరూ రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారో, అన్ని పార్టీలు ఉన్నాయో, రేపు సోమవారం రోజు జరిగే ఇందిరా పార్క్ దగ్గర అందరు రండి, తెలుసుకుందాం. ఇక ఇప్పుడు కాకపోతే ఇక భవిష్యత్తు లేదు. ఇది ఆకర్షణ. మొదట్లో పేరు పెట్టలే, రెండో దాంట్లో కూడా ఓబీసీ అంటేనే లేదు. మీరు రాసుకోండి, మేము ఎందుకు రాసుకోవాలరా బాబు? ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినట్టే మాకు కూడా న్యాయం జరగాలి కదా. వాళ్ళకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజులలో అంటారని తెరమీద ఇచ్చిండ్రు. ఇవాళ మాకు కూడా అన్యాయం జరుగుతుంది. స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అవుతుంది. ఇవాళ కూడా మేము ఏది కింది స్థాయిలో ఉన్నాం. మాకు కూడా అవకాశాలు ఇవ్వాలనేదే మా ఉద్దేశం. దీని గురించి తప్పనిసరిగా ఏది అన్ని ఉమ్మడి జిల్లాలు తిరుగుతాం, యావత్ దేశంలో తిరుగుతాం. అయోధ్య రామునికి పేరు మీద ఓట్లు తీసుకొని అయోధ్య రామునికి వేసిన భక్తుల డబ్బులు కూడా తినేస్తారు. దాని మీద నరేంద్ర మోడీ మాట్లాడాడు, ఉండి తినేస్తాడు, బంగారం తినేస్తాడు. కనుక 2 ఇష్యూస్ ఎక్కడ మహబూబ్ నగర్ లో, ఒకటేమో అయోధ్య ఇష్యూ, రెండోదేమో మా బీసీ రిజర్వేషన్ తప్పనిసరిగా కులగన జరగాలనేది. దాని గురించే మండే రోజు ఇందిరా పార్క్ దగ్గర అన్ని రాజకీయ పార్టీలకు చేయి దాంట్లో. అరే బాబు, మన కులం ఏంటో చెప్పాలి. ఇవాళ సర్దార్ బాబు అన్న గౌడ్ అంటున్నారు. అదే విధంగా ప్రతి గౌడ్లు కూడా అందులో వల్ల డిబేట్ కావద్దురా బాబు, అందరు ఒక్కటే. హనుమంతరావు మున్నూరు కాబట్టి కాపే. మనం ఎప్పుడైతే మన శక్తి చూపిస్తేనే అప్పుడు రాహుల్ గాంధీ గారు 9th షెడ్యూల్ లో పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం ఉంటుందని మీడియా ద్వారా చెప్తున్నాం. అదే విధంగా లాస్ట్ ఒక మాట చెప్తున్నాం, మా ముఖ్యమంత్రి గారు డెవలప్ చేయాలని. ఎక్కడికి వెళ్ళాడు? అమెరికా పోతాంటే వీసా ఇస్తారు, అందిస్తారు. అక్కడ ఏదో ఉగ్రవాదులు ఉన్నారట. ఆ యూనివర్సిటీ పోద్దని మొదలే చెప్పాలి. మీరు పోద్దని అట్లయితే మీ వీసా ఇస్తారు. కొత్త మాట చెప్తారు. వీళ్ళకి ఏం లేదు, అభివృద్ధి వద్దు, ఎంతసేపటి ఓట్లు కావాలి. బీజేపీ వాళ్ళకు ఆర్ఎస్ఎస్ వాళ్ళకు ఒకటే పని, బీసీలు పైకి రావద్దని. ఆయన ఏదో మాట్లాడతారు, అది ఆయన తప్పు లేదు చూడు, ఆయన సరిగా అనే అన్ని ఎందుకు కథలు చెప్తారా బాబు? ఇప్పుడు అట్లా ఉగ్రవాదులు యూనివర్సిటీకి పోతుండని మాట చెప్పినప్పుడు మీరు రావాలి. యూ షుడ్ నాట్ గో టు దట్ యూనివర్సిటీ, దెన్ ఓన్లీ వీ కెన్ గివ్ ఏది వీసా లేకుంటే. వీసా ఇస్తారు, అన్ని ఇస్తారు, ఇచ్చి మా ముఖ్యమంత్రిని వాపసు పంపిస్తారా బాబు?
ఏం తప్పు చేసిండు మా ముఖ్యమంత్రి? అభివృద్ధి చేస్తున్నాడు, ఉద్యోగాలు వస్తాయి, స్కిల్ డెవలప్మెంట్ వస్తుంది. అదేవిధంగా ఇతర దేశాల నుంచి ఎంతో మంది పెట్టుబడులు పెడుతున్నారు. మా చుట్టాలు ఉన్నారు, మా అక్క బిడ్డలు ఉన్నారు, మా అక్క కొడుకులు ఉన్నారు, మా వాళ్ళు కూడా అంటున్నారు మేము తెలంగాణలో ఎప్పుడో పోయినాం రా బాబు 30 ఏళ్ల క్రిత, కానీ మా పుట్టినటువంటి ప్రాంతానికి మేము కూడా ఏదైనా సాయం చేయాలి, మేము కూడా ఒక ఇండస్ట్రీ పెడతామని వాళ్ళు అంటుంటే వాళ్ళందరూ నిరాశ నిస్తున్నారు. నన్ను రాత్రి ఫోన్ చేసి ఏమంటున్నా, సీఎం వస్తాను క్యాన్సల్ ఎందుకు చేసుకుంటుంటే నేను ఏం చెప్పాలి? కనుక తప్పనిసరిగా డెవలప్మెంట్ కావాల్సి అంటున్నటువంటి పార్లమెంట్ మెంబర్స్ అందరూ కూడా తప్పనిసరి